బ్రేకింగ్ న్యూస్ సీఎం చంద్రబాబు మంత్రులకు ర్యాంకులు ఇచ్చారు. ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రుల పనితీరును బట్టి ఈ ర్యాంకులు డిసైడ్ చేశారు. మంత్రుల పనితీరుతో పాటు ఫైళ్లను పరిష్కరించడంలో మంత్రుల పనితీరు ఎలా ఉందనే అంశాన్ని కేబినెట్ సమావేశంలో సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. అయితే ఇప్పుడు మంత్రులకు ఇచ్చిన ఈ ర్యాంకుల అంశం చర్చనీయాంశమైంది. ముఖ్యంగా టాప్ 5 ర్యాంకుల్లో సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ లోకేష్ కానీ లేరు. 6వ స్థానంలో సీఎం చంద్రబాబు నిలవగా 8వ స్థానంలో లోకేష్ నిలిచారు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి 10వ ర్యాంకు కేటాయించారు చంద్రబాబు. తమ శాఖకు సంబంధించిన ఫైల్స్ ను త్వరగా పరిష్కరించడంలో మొదటి ర్యాంకు దక్కించుకున్నారు మినిస్టర్ ఫరూక్. ఇక 2వ స్థానంలో జనసేన మంత్రి కందుల దుర్గేష్ నిలిచారు. ఇక చివరి ర్యాంకుని మంత్రి వాసంశెట్టి దక్కించుకున్నారు. ఈ క్రమంలో పనితీరు బాగాలేని పలువురు మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. అయితే లోకేష్, పవన్లు టాప్ 5 ర్యాంకుల్లో లేకపోవడం హాట్ టాపిక్ అయింది. వాస్తవానికి ఈ ర్యాంకులు కేవలం ఫైల్స్ పరిష్కరించడం ఆధారంగానే ప్రకటించారు. పూర్తిస్థాయి మంత్రుల పనితీరును బట్టి కాదని తెలుస్తోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కు 10వ ర్యాంకు రావడంపై భిన్నాభిప్రాయాలు వినబడుతున్నాయి. అయితే పవన్ కు 10వ ర్యాంకు రావడానికి పలు కారణాలు ఉన్నాయంటున్నారు పలువురు. పవన్ దగ్గర 6 శాఖలు ఉండడంతో వాటి ఫైల్స్ క్లియరెన్స్ లో వెనుకబడినట్లు తెలుస్తోంది. దానికి తోడు ప్రతి ఫైల్ ను తాను ఆచితూచి చూపి సంతకం పెడతానని ఇదివరకే పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ఒకసారి తెలిపారు. బహుశా ఈ కారణంగానే పవన్ కళ్యాణ్ తన 6 శాఖలకు సంబంధించి వెనుకబడినట్లు తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ఫైళ్ల క్లియరెన్స్ లో మంత్రుల పనితీరుని బట్టి సీఎం చంద్రబాబు వాళ్లకు ర్యాంకులను కేటాయించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రతిపక్షాలు ఏమంటున్నాయి దీనిపై? అదిగా మొత్తం మీద చూసుకుంటే ఏపీ క్యాబినెట్లో మంత్రులకు సంబంధించి మొత్తం చంద్రబాబుతో సహా 25 మంది మంత్రులు ఉన్నారు. ఈ మంత్రులకు సంబంధించి ఆయా శాఖలకు సంబంధించి ఏదైతే వారి దగ్గరికి ఫైల్ వస్తుందో ఆ ఫైల్ క్లియరెన్స్ చేయడానికి సగటున మొదటి స్థానంలో వచ్చిన మంత్రి ఫరూక్కి 2 రోజుల 8 గంటల నుంచి 2 రోజుల 15 గంటల సమయం పడుతుంది. మిగిలిన వారికి ఒక్కొక్క ఫైల్ క్లియర్ చేయడానికి 5 నుంచి 15 రోజుల వ్యవధి పడుతుంది. వీరిలో దాదాపుగా చూసుకుంటే టాప్గా ఎవరైతే ఉన్నారో కీలకమైన మంత్రులు పయ్యావుల కేశవ్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, నాదెండ్ల మనోహర్ కానీ, అలాగే నారా లోకేష్ కానీ, సీఎం చంద్రబాబు కానీ, వీరంతా కూడా ఒక నాదెండ్ల మనోహర్ తప్ప మిగిలిన వారంతా కూడా టాప్ 5 పైనే ఉన్న పరిస్థితి కనిపించింది. నాదెండ్ల మనోహర్ టాప్ 4లో ఉన్న పరిస్థితి కనిపించింది. పవన్ కళ్యాణ్ టాప్ 10లో ఉంటే నారా లోకేష్ టాప్ 8లో ఉన్నారు. చంద్రబాబు టాప్ 6లో ఉన్నారు. అలాగే వాసంశెట్టి సుభాష్ టాప్ 25 అంటే చివరి స్థానానికి ఆయన చేరుకున్న పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఏదైతే ర్యాంకులకు సంబంధించిన పనితీరు కాదు, ఆ శాఖలకు సంబంధించి ఫైళ్ల క్లియరెన్స్కి సంబంధించి మాత్రమే సీఎం చంద్రబాబు క్లారిటీగా చెప్పారు. ఎందుకంటే ప్రజా సమస్యలకు సంబంధించి కానీ, అధికారులకు సంబంధించి కానీ, మిగిలిన సమస్యలకు సంబంధించి కానీ, లేకపోతే అనేక అంశాలకు సంబంధించి కూడా ఫైళ్ల క్లియరెన్స్ అంటే ఒకళ్ళ ఫైల్ దగ్గర క్లియరెన్స్ వస్తుంది. సో లోకేష్కి సంబంధించి కానీ, పవన్ కళ్యాణ్కి సంబంధించి కానీ, చంద్రబాబుకు సంబంధించి కానీ వారు ప్రభుత్వానికి సంబంధించితో పాటు మిగిలిన పరిపాలనతో పాటు పార్టీ కార్యకలాపాల్లో యాక్టివ్గా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలోనే ఆ ఫైళ్ల క్లియరెన్స్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో జాప్యం కొనసాగుతుందనేది ప్రధానంగా చెప్తున్న అంశం. నారా లోకేష్కి సంబంధించి కానీ, పవన్ కళ్యాణ్కి సంబంధించి కానీ, లోకేష్ సంబంధించి 5-6 శాఖలు, పవన్ కళ్యాణ్కి సంబంధించి 5-6 శాఖలు, ఇక అలాగే పార్టీకి సంబంధించి ఇద్దరు యాక్టివ్ రోల్ పోషిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు లోకేష్ కావచ్చు, ఇద్దరు కూడా పార్టీకి సంబంధించిన చాలా యాక్టివ్ రోలు, అటు పార్టీ, ఇటు ప్రభుత్వాన్ని, ఇటు పాలన అంటే వారి శాఖలు 3 సమన్వయం చేసుకోవడంలో కొంత జాప్యం జరుగుతుంది. కానీ మిగిలిన మంత్రులు, ఎందుకంటే కీలకమైన వ్యక్తులు పయ్యావుల కేశవ్ లాంటి వ్యక్తులు కానీ, లేకపోతే వాసంశెట్టి సుభాష్ కానీ, పార్థసారథి కానీ, కొంతమంది సీనియర్ మంత్రులు కూడా ఎందుకు ఈ స్థాయిలో జాప్యం జరుగుతుంది సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్కి సంబంధించి చూసుకుంటే ఆయన శాఖలకు సంబంధించి ఆయన స్వయంగా పరిశీలించిన తర్వాతనే శాఖలకు సంబంధించిన క్లియరెన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఒక్కొక్క ఫైల్ని ఆయన క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత మాత్రమే దానికి సంబంధించిన న్యాయ నిపుణులు కానీ, లేకపోతే రాజకీయంగా అనుభవం ఉన్న వ్యక్తులు అందరితో సలహాలు సంప్రదించి జరిపిన తర్వాత క్లియరెన్స్ చేస్తున్నారు. కానీ తద్వారా ప్రజలకు సంబంధించిన వ్యవహారాల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది కాబట్టి వేగంగా నిర్వహించాలని చెప్పి చంద్రబాబు సూచన హెచ్చరిక కనిపిస్తోంది. మరొక వైపు ప్రతిపక్షాలకు సంబంధించి కూడా విభిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది పరిపాలన అవగాహన లేదంటున్నారు, మరి కొంతమంది డబ్బుల కోసమే జాప్యం చేస్తున్నారంటున్నారు, మరికొంతమంది ఇష్టానుసారం ప్రతిపక్షాలకు సంబంధించి రకరకాల ఆరోపణలు, రకరకాల విధానాలు అయితే అవలంబిస్తున్నాయి. మరొక వైపు నారా లోకేష్కి అలాగే పవన్ కళ్యాణ్కి అభినందనలు, 8-10 ర్యాంకులు వచ్చినందుకు అభినందనలు అంటూ అంబటి రాంబాబు
ట్విట్టర్ వేదిక ఒక అభినందనలతో పోస్ట్ కూడా పెట్టారు. సో ఇట్లా మొత్తం మీద చూసుకుంటే ఒక్కొక్క రకాంశానికి సంబంధించి ఒక్కొక్క రకంగా స్పందిస్తున్నారు. కానీ అంతిమంగా శాఖలకు సంబంధించి ఫైళ్ళ క్లియరెన్స్కి సంబంధించి మాత్రమే ఈ ర్యాంకులు ఇచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. రాజు రైట్ శివ, థ్యాంక్ యూ శివ.